అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ భాగస్వామ్యం, హైకోర్టు ఈ మధ్య ఇచ్చిన ఒక తీర్పు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. సరే, బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏమైనా ఆరోపణ చేయొచ్చు. కానీ ఒక కాంగ్రెస్ గ్రూపు, కాంగ్రెస్ పేజ్, సోషల్ మీడియా పేజ్ వాళ్ళు పెట్టినారు, రేవంత్ రెడ్డిని అర్జెంటుగా రాజీనామా చేయి. ఎందుకు రాజీనామా చేయాలనో వాళ్ళ పేజీలో రాసిన, చాలా బాగా రాసినారు. అది వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన సపోర్టెడ్ పేజ్, ఎన్ఆర్ఐ పేజ్. వాళ్ళు ఇప్పుడే కాదు, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటారు. నిన్న మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్లో కాంగ్రెస్ సపోర్టెడ్, వాళ్ళు కాంగ్రెస్ సపోర్టెడ్ పేజ్. అది దాని ఉండేదంతా కాంగ్రెస్ సపోర్టెడ్. దాని పేరే ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. నేను చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. యూఎస్ఏలో ఉండే కాంగ్రెస్ సపోర్ట్ ఎన్ఆర్ఐస్ మెయింటైన్ చేశారు ఆ పేజీని. దానిలో రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పినరో, ఏం పెట్టినరో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక చూడండి ఒకసారి, నా పక్కనే కనిపిస్తుంది మీకు స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ వెల్కమ్ కాళేశ్వరం డిసిజన్ బై హైకోర్టు, రేవంత్ రెడ్డి రిజైన్ నౌ. హైకోర్టు కాళేశ్వరం మీద ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము. రేవంత్ రెడ్డి రిజైన్ నౌ, మీరు రిజైన్ చేయండి. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ వెల్కమ్స్ ద హానరబుల్ హైకోర్ట్ డిసిజన్ టు స్టే ద కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. రేవంత్ రెడ్డి అండ్ కో రిజైన్ నౌ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షుడ్ రిజైన్ యాజ్ వెల్ అండ్ పేవ్ ద వే ఫర్ మిడ్ టర్మ్ ఎలక్షన్ టు గెట్ రిడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇన్కేపబుల్ గవర్నెన్స్ విత్ ఈజ్ హార్మింగ్ తెలంగాణ ఇంట్రెస్ట్స్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అసలు రేవంత్ కాంగ్రెస్ సపోర్టెడ్ వాళ్ళే దానికి చూసినరా, దానికి డిపిఏ రాహుల్ గాంధీ డిపి ఉంది, రాహుల్ గాంధీ డిపి కనిపిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్కే సూచనలు చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ హైకమాండ్కి సూచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళన్నీ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తారు, సోనియా గాంధీకి ట్యాగ్ చేస్తారు, వాళ్ళ ఏఐసిసి ఆఫీస్కి ట్యాగ్ చేస్తారు. అది వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కోసం ప్రయత్నం చేయండి, అర్జెంటుగా రేవంత్ రెడ్డి అండ్ కో రాజీనామా చేయాలి అని పెట్టింది. ఎందుకు అని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళంతా ఇంగ్లీష్లో రాసినారు. వాళ్ళు ఏమంటారంటే, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద స్టే విధించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం వెంటనే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేయాలి. రేవంత్ రెడ్డి అసమర్థ పాలన తెలంగాణ ప్రయోజనాలకు హాని చేస్తోంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణకు హానికరంగా మారినాయి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అంటున్నారు, వేరే వాళ్ళు కాదు. మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకత కోరుతూ ముందుండి పోరాడాం, అవినీతిని ప్రశ్నించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుభవం లేని మంత్రివర్గం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించకుండా రాజకీయ లాభాల కోసం కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ నివేదిక తనకు ఇచ్చిన పరిమితుల ప్రకారం కాకుండా రేవంత్ రెడ్డికి సహాయం చేసేలా రాజకీయ ప్రయోజనాలతో తయారైంది. ఇది ప్రజల పన్నుల డబ్బు వృధా. ఈ కమిషన్ లోపాలను పరిశీలించలేదు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, కంపెనీలను కూడా విచారించలేదు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన మొత్తం క్యాబినెట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ పరిపాలనను సరిగా నిర్వహించలేకపోయారు. ఆయనకు పరిపాలనపై అవగాహన లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎక్కువ కాలం పదవిలో ఉంటే ప్రజలకు మరింత నష్టం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలను కలిసి పనిచేసే తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాము. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, విధానాల లోపం, అమలు కాని హామీలు, పెరుగుతున్న బడ్జెట్ లోటు, నిరుద్యోగం, ప్రతి శాఖలో వైఫల్యం, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవన్నీ తెలంగాణను వెనక్కి నెడుతున్నాయి. రేవంత్ రెడ్డిని తొలగించబడకపోతే లేదా రాజీనామా చేయకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు దారితీయాలి. అదే తెలంగాణకు రక్షించే మార్గం. ఏఐసిసి నాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ ముఖ్యమంత్రికి మద్దతు నిలిపివేసి తెలంగాణ ప్రజల అభిలాషల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కానీ తెలంగాణలో కానీ నైతికత లేని సిద్ధాంతపరమైన స్థానం ఉండదు. ఇట్లు ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే దీనికి ఇంత వాల్యూ ఉండేది కాదు. ఇంకెవరో పడరాని వాళ్ళు మాట్లాడితే కూడా ఈ మాటకి ఇంత వాల్యూ ఉండేది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అనవసరమైన రాజకీయం చేస్తున్నారు కాళేశ్వరం విషయంలో. తెలంగాణలో అనవసరమైన రాజకీయాలు, అవినీతి అని, అదని, ఇదని అనవసరమైన రాజకీయాలు చేసి తెలంగాణను డెవలప్ కాకుండా మీరే అడ్డుకుంటున్నారు. ఇది రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన కమిషన్. వాళ్ళు చెప్తున్నది, మనం మాట్లాడుతున్నది కాదు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ అనే ఒక కాంగ్రెస్ పేజ్, కాంగ్రెస్ ఫేస్బుక్ పేజ్ చెప్తున్న విషయం ఇది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే, యుఎస్లో ఉండే కాంగ్రెస్ సపోర్టర్స్కు, కాంగ్రెస్ ఎన్ఆర్ఐస్కి వాళ్ళకి అర్థమైంది తెలంగాణలో ఏం జరుగుతుందో. రాహుల్ గాంధీకి అర్థం కాకుండా వచ్చా, లేకపోతే రేవంత్ రెడ్డికి అర్థం కాకనే ఇవన్నీ చేస్తున్నాడా? చాలా పెద్ద దెబ్బ
హైకోర్టు కేసీఆర్ హరీష్ రావుకు ఊరట కల్పించడం అనేది కాంగ్రెస్కు చాలా పెద్ద దెబ్బ. వాళ్ళ వాయిస్ లేదు, నాలుగేళ్ళు కోసినంత పనైంది కాంగ్రెస్కి. సరే రాజకీయంగా కాంగ్రెస్కి ఏమైందో కానీ తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు ఈ గవర్నమెంట్ పరిపాలిస్తలేదు, వీళ్ళకు పరిపాలించ వస్తలేదని కాంగ్రెస్ యూఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు. యూఎస్లో ఉండే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా వీళ్ళ సుదీర్ఘం అంతా యూఎస్ అంతా ఫారెన్ నడుస్తుంది రాహుల్ గాంధీది. అయినా వాళ్ళు ప్రతి పోస్టు నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, వాళ్ళ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో, వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారో పోస్టులు చేసి అవన్నీ ట్యాగ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈడనేమో పరిపాలన గాలికి వదిలేసిండ్రు, అసలు సంక్షేమ పథకాలు గాలికి వదిలేసిండ్రు, తెలంగాణ ఎటో పోతుంది, రాహుల్ గాంధీ పట్టించుకోడు. ఆ నిరుద్యోగులు ఎన్ని లేఖలు రాసినా, రాహుల్ గాంధీకి చేరినా, మేలు చేసినా, రాహుల్ గాంధీ చూసినా స్పందించరు. ఇంకా ముఖ్యంగా కాళేశ్వరం విషయానికి వస్తే మీరు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, 2.5 years నుంచి మీరు ఎంత టైం వేస్ట్ చేసిండ్రు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా మీరు దాని మీద ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో మీ కాంగ్రెస్ వాళ్ళకే, యూఎస్లో ఉండే మీ కాంగ్రెస్ సపోర్టర్స్కే అర్థమైంది. ఇంత పెద్ద పోస్ట్ పెట్టిన వాళ్ళు 3 days బ్యాక్ పెట్టిన పోస్ట్ ఇది, చాలా పెద్ద పోస్ట్, తీక్షణమైన పోస్ట్ ఇది. రేవంత్ రెడ్డి కూడా ట్యాగ్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చూసిండొచ్చు బహుశా. ఆయన ఇమ్మీడియట్గా ఆయనతో పాటు క్యాబినెట్ రాజీనామా ఏమంటారు, వాళ్ళేమి అక్కస్తో ఏం రాలేదు. మీరు మంచి చేసినప్పుడు వాళ్ళు మంచి చేసినని కూడా రాసిండ్రు. అప్పుడు మీరు ఎప్పుడో హైదరాబాద్ యూనివర్సిటీలో మొత్తం చెట్లు కొడతామన్నప్పుడు కూడా అపోజ్ చేసిండ్రు. మిగతా టైంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి సపోర్ట్ కూడా ఇస్తారు, మీకే సపోర్ట్ చేస్తారు. ఎలక్షన్స్ టైంలో మీకే సపోర్ట్ రాసిండ్రు వాళ్ళందరూ. కానీ ఇప్పుడు 2.5 years తర్వాత కాదు, వాళ్ళు 2 years నుంచే అసలు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మ్యాన్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు చాలా పోస్టులు చూస్తే నాకు అర్థమైంది. వాళ్ళ పోస్టులు ఆ పేజీలో ఉంటుంది, మీరు కూడా వెతకండి, ఫేస్బుక్లో ఉంటుంది, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. ఫేస్బుక్ చూసే వాళ్ళకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ, రాహుల్ గాంధీ డీపీ ఉంటుంది దానికి. వాళ్ళు పెట్టిన పోస్ట్ ఇమ్మీడియట్గా రాజీనామా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళు మీరైనా కనీసం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే తప్ప మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. బట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పెంచడానికి వస్తుంది. అంటే మధ్యంతర ఎన్నికలను వస్తే కనీసం ఈ రేవంత్ రెడ్డి ఓడిపోతే కనీసం తెలంగాణకు మంచి జరుగుతుంది బహుశా వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. ఈయన 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేయలేదనే విషయం అమెరికాలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వీళ్ళ పార్టీ మనోళ్ళే అంటే ఇక్కడ మన భారతదేశం వాళ్ళే ఆడ ఉద్యోగాలు చేయడానికి పోయిన వాళ్ళు, వ్యాపారాలు చేయడానికి పోయిన వాళ్ళు, వాళ్ళ అబ్జర్వేషన్ ఇది. రేవంత్ రెడ్డి పరిపాలనతోన తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అసలు ఈ కమిషన్ రాజకీయంగా ఏర్పాటైంది. అసలు ఆ కమిషన్ సరిగా పనిచేయలేదు. మొత్తం రాజకీయంగా రేవంత్ రెడ్డి సంతృప్తి పరిచే విధంగా రేవంత్ రెడ్డికి ఏం రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ను తయారు చేసిండ్రు. కాబట్టే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతా ప్రజలకు మరింత కష్టంగా పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం పదవిలో ఉంటే ప్రజలకు మరింత నష్టం జరుగుతుందంట. ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేసి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నాం. కానీ ఈ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, విధానాల లోపం, అమలు కాని హామీలు, వీటితో ఉన్న ఈ ప్రభుత్వం చాలా గౌరవం కోల్పోయింది జనాలలో. ఇవన్నీ తెలంగాణను వెనక్కి నెడుతున్నాయి. తెలంగాణ యాంగిల్లో రాసిన వాళ్ళు తెలంగాణను వెనక్కి నెడుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని తీసేయమని అడుగుతున్నారు ఆయన. కాంగ్రెస్ యూఎస్ఏ వాళ్ళు హైకమాండ్ అడుగుతున్నారు, రేవంత్ రెడ్డిని దింపేయండి, లేకపోతే ఆయనతో రాజీనామా చేయించండి, చేపించి కనీసం తెలంగాణ అభిలాషల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అభిలాషల ప్రకారం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకున్నారో తెలియదు. మరి అదంతా మ్యానిపులేషన్ చేసిండ్రు, పైసలు అవన్నీ చాలా చాలా చర్చలు ఉన్నాయి తెర మీద. షీల్డ్ కవర్ సీఎమే కదా, మనమేమి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే. బట్ ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో వాళ్ళు రాసిండ్రు, తెలంగాణ వెనుకబడిపోతుంది, ఓన్లీ రాజకీయాలు తప్ప తెలంగాణలో ఏమీ లేదు, తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు ఇక్కడ పరిపాలన నడుస్తలేదు, ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారని హైకమాండ్ అడుగుతున్నారు వాళ్ళు. హైకమాండ్కి ఈ విషయాలని తెలుసు, బట్ వాళ్ళకేమో తెలంగాణకి వెళ్ళి వచ్చే ప్రయోజనాలు కావాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమన్నా కానీ అంత బాధ్యతగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేసిండ్రు కదా, వాళ్ళు ఇప్పుడు హామీలు అమలు చేస్తుండ్రా లేదా, వాళ్ళు చేయకపోతే ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళు చేయాలి కదా, మనం ఇందిరమ్మ పాలన పేరు కూడా పెట్టినాము అని కనీసం వాళ్ళు ఒక నాడనే రివ్యూ చేసిండ్రా? తెలంగాణ మేము ఇచ్చిన హామీలు అమలు చేసిన వాళ్ళని రివ్యూ చేసుకోవాలి కదా, వాళ్ళు ఇచ్చిన మాటనే కదా, వాళ్ళు ఇచ్చిన మాట కూడా నిలబడతలేదు. రేపు ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఆమె లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఏం రాలేదు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తిరుగుతున్నారు ఏ స్టేట్ ఎలక్షన్ వచ్చినా. వాళ్ళు వచ్చి తెలంగాణలో ఓట్లు అడిగితే ఎవరైనా ఓట్లు వేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? వాళ్ళ మాట కన్నా విలువ ఉంచినరా వీళ్ళు? వీళ్ళు వాళ్ళ సొంత కాంగ్రెస్ వాళ్ళే రాజీనామా డిమాండ్ చేయాలన్నప్పుడు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తలేరా? తెలంగాణ ప్రజలు కూడా ఈ రాజీనామా చేయాలి, తొందరగా దిగిపోతే పీడ పోతుంది,
తెలంగాణకు అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.